అమరావతిలో సివిల్ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ పేషీలో బైఠాయించారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా నిరసన కొనసాగిస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కొత్తగా వెళ్ళాలనుకునే కార్యకర్తలు అలాంటి కూడా కాదు మేడం. అందరూ కూడా అండి 5వ కాలం 8వ కాలం 10వ కాలం వీళ్ళు బతిమాలి చేయించారు. నాకు రిజిస్ట్రేషన్ వేసా అంటే రిజిస్ట్రేషన్ ఎవరో చూడటం అదిగో అతను చేయించుకోవాలి. మా ఇద్దరిని కూడా అలాగే బుక్ చేశారు మేడం. ఎవరో రిజిస్ట్రేషన్ పెడతాడని చూద్దాం, అది బేడ ఎంతో అలాగే బుక్ అయిపోయాం మేడం. పరిస్థితులు ఎవ్వరే బాగోలేదు మేడం. మాకు మీరు దయించండి. మీరు ఏదో పొద్దు మా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మాకంటే చిన్నోరే అంటారు. మేము దయించి కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మేడం బయటపడి ఇప్పుడు ఇవాళ కిరసనాయిల్ డబ్బా పెట్రోల్ డబ్బాలు కూడా పట్టుకుని వస్తున్నారు మేడం. అక్కడ చచ్చి ఇంటిగా చచ్చితే ఎక్కడ చదివితే మీ అందరికీ మీరు వద్దు బాబు అక్కడ కంగారు పడకండి, ఆమన్నే రాత్రి చేద్దాం తర్వాత చూద్దాం అనుకున్నాను. అప్పుడైనా లేము పొందుతారేమో అన్నాడు. మీ వరకు మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని మేడం. ఈ పొద్దు మా పరిస్థితి ఆ ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాము. పిహెచ్సి పేమెంట్లు లేక 3 ఏళ్ళు అయిపోయి ఈ పొద్దు వడ్డీలు కట్టలేని పరిస్థితిలో మా జిల్లా నుంచి అనంతపురం జిల్లా నుంచి 2 కాంట్రాక్టర్లు బలవన్మరణం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పొద్దు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన పిహెచ్సి కాంట్రాక్టర్లందరూ కూడా దాదాపు చావు బతుకుల్లో ఉన్న క్వారంటైన్ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మా యొక్క బాధలను మా యొక్క ఇబ్బందులను కూడా గుర్తించి ఎంతోమందికి ఏంటేంటో పథకాలు ఇస్తున్నారు. కానీ మేము పెట్టిన డబ్బులు మేము అడుగుతున్నాము దానికోసం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి సిఈ గారు ఈఎన్సీ గారి దగ్గర వచ్చి మొత్తం పిహెచ్సి కాంట్రాక్టులు అందరూ కూడా పేమెంట్ల కోసమని అడిగే పరిస్థితిలో ఉన్నాము. 3 సంవత్సరాల నుంచి పేమెంట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నా కానీ అధికారులకి అనేక సార్లు విన్నవించుకున్నా కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేకోకుండా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ అందరూ స్టేట్ వైజ్గా వచ్చి ఈఎన్సీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా అందరి సమస్యను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ అయినా ఇప్పటి వరకు సుమారుగా ఉన్న 100-150 కోట్లు మించేమని ఉండదు. మా ఇచ్చేసి మా కాంట్రాక్టర్ అందరినీ బతకడానికి మార్గం చూపించమన్నాం. లేదా మేము సూసైడ్ చేసుకుని ఇక్కడే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం మేము. మేడం